మిస్టర్ యుగంధర్, నేను పిచ్చివాడిని కాదు, నీ చెల్లికి కాబోయే మొగుడిని. కాస్త కాబోయే వాడితో ఎలా మిసాలో కాస్త నువ్వే చెప్పు మీ చెల్లికి. వాడెవడో నాకు తెలియదన్నయ్య, పేరు మాత్రం రానా అంట. నేను వాడెవడో వాడి చేతి ఏంటో తెలుసుకుంటాను. సరే ఈ విషయం విన్నావా? మనం కబ్జా చేసుకున్న భూములన్నీ ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలంట. ఎవరో అంటే నేనెందుకు ఊరుకుంటాను? సాక్షాత్ సీఎంఏ అసెంబ్లీలో చెప్పారు. చూడలేదా, అసెంబ్లీలో రాజకీయ నాయకులు అనేక మాటలు మాట్లాడుతుంటారా, అవన్నీ మనం పట్టించుకోకూడదు. నరేందర్, ఈ విషయం అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు యుగంధర్. సీఎం చాలా పట్టుదలగా ఉన్నాడు. అంటే సీఎం పట్టుదలగా ఉన్నాడని మనం కబ్జా చేసిన 1000 కోట్ల భూమిని అప్పగిస్తామా? అంత వెర్రివాళ్ళం కాదురా. కాదని నాకు తెలుసు, కానీ ఆ సీఎం చేతవారి గారు కాదు. మనలాంటి వాళ్ళందరినూ మట్టి కనిపించిన గరుడు. అంటే ఈ యుగంలో అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొడతావు, కానీ చూస్తూ చూస్తూ ఇన్ని ఎకరాల భూమిని ప్రభుత్వం చేయడానికి నేనంత వెర్రివాడిని కాదురా నరేందర్. కాదని నాకు తెలుసు, కానీ ఆ సీఎంఏ చాలా పట్టుదలగా ఉన్నాడు. అంటే సీఎం పట్టుదలతో ఉన్నాడని మనం కష్టపడి సంపాదించిన 1000 ఎకరాల భూమిని అప్పగించేస్తామా? అది కాదు, కొన్ని వేల ఎకరాలు 1000 కోట్లు విలువ చేస్తుంది కదా. నేను ఏం చేస్తాను నువ్వు చూస్తావుగా. అర్థం కావట్లేదు యుగంధర్, నాకైతే అస్సలు అర్థం కావట్లేదు యుగంధర్. ఇంత నిబ్బరముగా ఎలా ఉంటున్నావో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు యుగంధర్. చూడలేదు, ఇప్పుడు సమస్య సీఎం కాదు, పని పాట లేని ప్రతిపక్ష నాయకులు చేసిన అల్లర్ల వల్ల సీఎం ఈ నిర్ణయానికి వచ్చాడు. అంతేగాని మనం ఇప్పుడు పది వేరే దాన్ని వెనుక్కోవాలి. అంటే మనం కబ్జా చేసుకున్న భూముల్ని గురించి మర్చిపోయి ప్రజలు వేరే గురించి ఆలోచించాలన్నమాట. మిస్టర్ నరేందర్, భూ కుంభకోణం కన్నా అతిపెద్ద కుంభకోణాన్ని మనం సృష్టిస్తాం. అప్పుడు ప్రజలు, ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులు ఆ సమస్య గురించి మర్చిపోతారు. ఇది మర్చిపోయేంత చిన్న కుంభకోణం కాదు యుగంధర్. చూడు నరేందర్, అవన్నీ నువ్వు మర్చిపో, అదంతా నేను చూసుకుంటాను. కాసేపు ఎండం చేద్దామా? చిటికే
యుగంధర్, నువ్వు అంతటి భరోసా ఇస్తే నాకు ఇంకేం ప్రాబ్లం, నేను చూస్తాను. సరే వెళ్ళు. నన్ను అరెస్ట్ చేసే మనుగోడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు. నువ్వు అలాగే అనుకుంటా ఉండు, ఏదో ఒక రోజు నేనే నిన్ను అరెస్ట్ చేస్తాను. ఏం కావాలో కానీ ట్రైనింగ్ పూర్తయిందా? ఎప్పుడు వచ్చావు? ట్రైనింగ్ పూర్తయింది.